లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేని కొన్ని రాష్ట్రాలు అధికారికంగా పొత్తులు పెట్టుకొని మరికొన్ని అనధికారికంగా పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి దిగనున్నాయని అన్నారు. ఈ రోజు హవేలీ ఘన్పూర్ మండలం ముఖ్య కార్యకర్తల పూర్తిస్థాయి కార్యకర్తల సమావేశంలో మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సైతం 17 స్థానాలు బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలపడంతో ఇక్కడి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నత నేతలు కలిసి మెదక్ లాంటి బలమైన స్థానంలో ఒకరు బలహీనమైన వ్యక్తిని పెట్టి మరొకరు బలమైన నేతను పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చూస్తున్నారన్నారు. ఎవరితో ఎవరు కలిసినా తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్వామి ఊళ్ళో పూజ చేసి అక్కడ నుంచి వారి ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా నరేంద్ర మోడీ గారికి మరి చేదోడు వాదోడుగా ఉండేటట్టు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారిని ఉంచాలని చెప్పేసి మేము అక్కడ వేడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి మరి మొక్కుకొని 111 కొబ్బరికాయలు మన మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఇద్దరు మాధవనేని రఘునందన్ రావు గారిని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి హవేలీ ఘన్పూర్ మండలంలో పర్యటించాలని చెప్పేసి ముఖ్య నాయకులను కలవాలి. అదేవిధంగా ఈ దేశంలో తట్టుకోవడం చేతగాక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో పార్టీలు అనధికారికంగా పొత్తులు పెట్టుకుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17కు 17 పార్లమెంటు స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెప్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లా లోపల రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపగ్గాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం, ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తూ ఉంది. అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలు కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఇద్దరు కలిసి వస్తారా, ఇంకో నలుగురు కలుపుకొని వస్తారా, నాకు సంబంధం లేదు. కానీ మీరు ఎందరిని కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 1999 తర్వాత గౌరవనీయులు ఆలి నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను కాషాయం జెండాను ఎగిరేసి 2024 జూన్లో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 3వ ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నుంచి గెలిచి పార్లమెంట్ లోపల అడుగుపెట్టారు. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి కూడా నేను చేసేటువంటి హెచ్చరిక, దొంగ రాజకీయాలు వద్దు, కలిసేది ఉంటే ఇద్దరు కలుగుండ్రి, మాకు చేతనైతే లేదు మేము ఇద్దరం కలిసి కొట్లాడతామని చెప్పేది ఉంటే నేరుగా చెప్పుండ్రి.